బ్రేకింగ్ న్యూస్ సిరియాలో అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. రష్యా, ఇరాన్ దేశాల మద్దతు ఉన్న అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను గద్దెదించడమే లక్ష్యంగా తిరుగుబాటు గ్రూపులు మిలిటెంట్ల రాజధాని డమాస్కస్ నగరంలోకి ప్రవేశించాయి. దీంతో బషర్ అల్ అసద్ దేశం నుంచి విడిచి పారిపోయారు. తిరుగుబాటుదారులు డమాస్కస్లోకి ప్రవేశించడానికి ముందే ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో తిరుగుబాటుదారులు అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వందలాది మంది భవనంలోకి చొరబడి కాంపౌండ్ వాల్ను ధ్వంసం చేశారు. సిటీలో ఉన్న విగ్రహాలను నేలమట్టం చేశారు. గత 24 ఏళ్లుగా సిరియాలోని అసద్ పాలనకు 50 ఏళ్లుగా సాగుతున్న అతడి కుటుంబ పాలనకు ముగింపు పడింది. ఇక్కడితో ఆగని తిరుగుబాటుదారులు డమాస్కస్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అసద్, ఆయన కుటుంబానికి చెందిన అనేక ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇకపై సిరియాలో ఎవరూ ఆధిపత్యం చెలాయించబోరని, ప్రజలు ఐకమత్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు సిరియా సైనికులు భయంతో తమ యూనిఫామ్లు వదిలి సాధారణ దుస్తులు ధరించారు. దేశం వదిలి పారిపోయిన అసద్ విమానాన్ని రెబల్స్ కూల్చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లెబనాన్ గగనతలం పరిధిలో విమానం కూలిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై హయత్ తహరీర్ అల్ షామ్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు అధికారిక ప్రకటన చేయాల్సిందే.